ఓకే. హాయ్, వెల్కమ్ టు కాంపిటీటివ్ త్రిపుల్ వి. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్లో 2026 కోసం మనం న్యూమెరికల్ ఎబిలిటీలో 5 క్వశ్చన్స్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అరవింద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 80,000. ఓకేనా? సో అరవింద్ ఇక్కడ వచ్చేసి మనకి 80,000 బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆఫ్టర్ 4 months తర్వాత బావిన్ జాయిన్ విత్ 1,20,000 అంటుండు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ మంత్ వచ్చేసి ఎండ్ ఆఫ్ 8 months. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి 8 months అంటే ఇక్కడ వచ్చేసి తర్వాత 8 months తర్వాత చందన్ జాయిన్ 1,60,000. ఓకే. సో టోటల్ ప్రాఫిట్ ఇచ్చింది ఇక్కడ 1,05,000. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ చందన్ది వచ్చేసి మనం షేర్ చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి చేయండి. ఇక్కడ వచ్చేసి బిజినెస్ ఇక్కడ అరవింద్ వచ్చేసి మనకి 80,000తో ఎన్ని మంత్స్ అయింది? ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం సంవత్సరం బిజినెస్ చేస్తుండే ఇక్కడ వచ్చేసి అరవింద్. ఓకేనా? సో ఆఫ్టర్ 4 months ఎవరు జాయిన్ అయ్యారు? బావిన్ జాయిన్ అయ్యాడు. 4 months తర్వాత బావిన్ జాయిన్ అయితే 1,20,000తో జాయిన్ అయ్యాడు. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ 4 months అంటే 12లో 4 పోతే ఇక్కడ వచ్చేసి మనకి 8 months వచ్చేసి బావిన్ ఉంటాడు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి చందన్ జాయిన్ అయ్యాడు 1,60,000తో. ఓకే. సో ఎన్ని మంత్స్ తర్వాత? 8 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో ఇయర్లో 12 months ఉంటాయి కాబట్టి 12 - 8 వచ్చేసి 4 కదా. సో ఇక్కడ 4 months కోసం ఇక్కడ వచ్చేసి మనకి చందన్ జాయిన్ అయ్యాడు. ఓకేనా? సో ఇక్కడ రేషియో తీయండి అందరిది. సో అందరి రేషియో తీయండి ఇక్కడ వచ్చేసి మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి 12 8s అంటే 96 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి 9,60,000 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి 12 8s అంటే ఇక్కడ కూడా 9,60,000 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 16 4s అంటే 6,40,000 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి లాస్ట్లో అన్నిట్లలో జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి 64 అంటే 16 టేబుల్లో అన్ని పోతాయి కదా. ఇక్కడ వచ్చేసి 16 4s 16 6s 16 6s. ఓకే. సో 2తో ఇక్కడ 3 times పోతుంది, 2తో ఇక్కడ 3 times, 2తో ఇక్కడ 2 times పోతుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రాఫిట్ టోటల్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు? 1,05,000 ఇచ్చిండు. టోటల్ షేర్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 3 + 3 6, 6 + 2 8 అంటే ఇక్కడ వచ్చేసి 1,05,000ని 8తో డివైడ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి 8 1s 8, 2 ఉంటుంది, 8 3s 24, 1 ఉంటుంది, 10 అంటే 8 1s 8. ఓకేనా? సో 2 ఉంటుంది. సో మళ్ళీ 8 2s 16 అవుతుంది. ఓకే. 4 ఉంటుంది, 8 5s 40, 13,125 వచ్చేసి 1 రేషియో వాల్యూ అవుతుంది. ఓకేనా? సో మనకు వచ్చేసి 10 చందన్ది చెప్పమన్నాడు. చందన్ రేషియో వచ్చేసి ఇక్కడ 2 రేషియో. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 × 13,125 అంటే ఏమవుతుంది? 2 × 125 అంటే 250 అవుతుంది. 2 × 13 అంటే 26. ఓకేనా? సో అంటే 26,200 250 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి దోస్. సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఏమంటుంది చెప్పండి. ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 80,000 ఫర్ 9 months. ఓకేనా? సో ఏబి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసారు. ఏ ఇన్వెస్ట్స్ 80,000 ఫర్ 9 months. బి ఇన్వెస్ట్ టు 1,20,000 ఫర్ 6 months. వాట్ ఈజ్ బి షేర్ ఆఫ్ ఏ 45,000 ప్రాఫిట్ అంటుంది. ఓకేనా? సో ఏ వచ్చేసి ఇక్కడ 80,000 9 months. సో బి ఇన్వెస్ట్ వచ్చేసి మనకి 1,20,000 వచ్చేసి మనకి 6 months అంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద బి షేర్ ఆఫ్ ప్రాఫిట్? 45,000 ప్రాఫిట్ అంటుంది. ఓకేనా? సో ఇక్కడ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 3 తోటి ఇక్కడ 3 times పోతుంది, ఇక్కడ 3 తోటి ఇక్కడ 2 times పోతుంది. ఎట్లా చేసినా ఇక్కడ వచ్చేసి మనకి సో 12 2s 2,40,000 అవుతుంది, 8 3s 24. ఓకేనా? సో ఇక్కడ కూడా 2,40,000 అవుతుంది, ఇక్కడ 2,40,000 అవుతుంది. అంటే వచ్చేసి 1:1 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 1:1 రేషియో అవుతుంది. సో ఇక్కడ 45 అంటే టోటల్ రేషియో వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 2. ఓకేనా? సో డివైడెడ్ బై 2 చేయండి. 2 2s 2 2s 2 5s. ఓకేనా? సో అంటే 22,500 అనేది 1 రేషియో. ఓకేనా? సో ఇక్కడ బిది ఏది రెండింటిది సమానమే రేషియో. సో ఇక్కడ ఆన్సర్ బిది అడిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 22,500 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఏమంటుండు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 100 and 250 దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 11 అంటుంది. ఓకేనా? సో ఇక్కడ యావరేజ్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ అర్థమెటిక్లో మనకు వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెస్లో వచ్చేసి ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి
సో ఇక్కడ మనకి 11తో మల్టిప్లికేషన్ చెప్తుండు. 100 తర్వాత వచ్చే ఫస్ట్ మల్టిపుల్ అంటే ఏం చెప్తాము, 11 into 10 అంటే ఇక్కడ వచ్చేసి మనకి 11 తోటి వచ్చేసి ఇది 110. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 11 9s 99 అవుతుంది. 11 తర్వాత 100 తర్వాత తీసుకోమంటుండు. ఓకేనా. సో ఎప్పుడైనా ఏంటిది మనకి ఫస్ట్ నెంబర్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఓకేనా. సో యావరేజ్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ 100 తర్వాత ఇంటీజర్ తీస్తే మనకు వచ్చేసి 11 10s వచ్చేసి మనకి ఎంత అవుతుంది ఇక్కడ 110. ఓకే. సో ఇక్కడ 250 కంటే బిఫోర్ కావాలి మనకి. ఓకేనా. సో 250 కంటే బిఫోర్ అంటే సో ఎన్ని టైంలో అయితే వస్తుంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి 1120 వచ్చేసి మనకి ఎంత అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి సో 210 అవుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి 1123 తీసుకుంటే ఎక్కువ అవుతుంది, 1122 తీసుకోండి. ఓకేనా. సో 1122 వచ్చేసి మనకి ఎంత అవుతుంది చెప్పండి, ఇక్కడ వచ్చేసి మనకి 242 అవుతుంది. అదే 23 తీసుకుంటే క్రాస్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ రెండు ఇంటీజర్, ఫస్ట్ ఇంటీజర్ ఇది అవుతుంది 100 తర్వాత వచ్చే దాంట్లో. సో 250కి బిఫోర్ అంటే లాస్ట్లో ఇది అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇంటీజర్ వచ్చేసి మనకి 110 ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి 242. ఓకేనా. సో డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 352 డివైడెడ్ బై 2 అంటే 2తో 1 టైమ్స్ పోతుంది. ఇక్కడ వచ్చేసి 1 ఉంటుంది, 2 7s 14, 2 6. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 176 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి మనకి 11 మల్టిపుల్లో ఇంటీజర్ వచ్చేసి యావరేజ్ కనుక్కోమంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్. ఓకేనా. సో ఇంటీజర్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి 11 మల్టిపుల్లో వచ్చే 1100 తర్వాత 250 బిఫోర్. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ 176 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో ఏమంటుండే, అండ్ అమౌంట్ ఈజ్ సెట్ టు డబుల్ ఇన్ 5 years. ఓకేనా. సో ఒకటి వచ్చేసి మనం ఎక్స్ అనుకుంటే అది డబుల్ 5 yearsలో అవుతుంది. దాన్ని 2x అనుకోండి డబుల్ అంటే. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని ఇయర్స్లో అవుతుంది మనకి 5 years విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. హౌ మెనీ ఇయర్స్ విల్ టేక్ ఫర్ ది అమౌంట్ గ్రో టు 8 times అంటుండు. ఓకేనా. సో ఒరిజినల్ వాల్యూ ఎక్స్ వచ్చేసి మనకి 8x అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటుండు. ఓకేనా. సో ఇక్కడ లాజిక్ ఉపయోగించవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 2 2s అంటే ఇక్కడ 4x ఎప్పుడైతే చెప్పండి, ఇక్కడ వచ్చేసి 2 అనేది డబల్ అయి 4 ఎప్పుడైతుంది నెక్స్ట్ 5 yearsలో అయిపోతుంది. ఓకేనా. సో 4 డబల్ అయి ఇక్కడ వచ్చేసి 8x ఎప్పుడు అవుతుంది నెక్స్ట్ 5 yearsలో అయిపోతుంది. సో అంటే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ వచ్చేసి 8 times అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆన్సర్ ఏమవుతుంది 5 + 5 + 5 అంటే ఇక్కడ వచ్చేసి 5 3s వచ్చేసి మనకి 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది మీకు 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఏమంటుంది ఇక్కడ, a landlord bought a flat for 8 lakh. He wants to earn 9% annual return on his investment after paying 2000 per month for maintenance. What should be the monthly rent he charges అంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఏంటిది ఇక్కడ పాయింట్ అంటే 2000 per month ఫర్ మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత 9% ఇంట్రెస్ట్ వస్తుందని చెప్తుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 8 lakh ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి, 9% per annum అంటే సో పర్సెంటేజ్కి మల్టిప్లికేషన్లో 00 క్యాన్సల్ 9 8s వచ్చేసి మనకి 72,000 అవుతుంది. ఓకేనా. సో 12 months కాబట్టి పర్ మంత్ వచ్చేసి మీకు 6,000. ఓకే. సో ఇక్కడ 6,000 కానీ మీకు మెయింటెనెన్స్కి ఎంత ఇస్తుంది ఇక్కడ పర్ మంత్ 2,000. ఓకేనా. సో అంటే ఇక్కడ వచ్చేసి మనకి వాట్ విల్ బి మంత్లీ రెంట్ ఈ చార్జెస్ వచ్చేసి ఎంత అవుతుంది మనకి 8,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 8,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు హోంవర్క్లో చేయాలి. ఇక్కడ చార్ట్ బాక్స్లో మీరు ఆన్సర్ ఇవ్వాలి. ది యావరేజ్ ఆఫ్ 15 members వచ్చేసి 80 అంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీకు పాయింట్స్ చెప్తా మీరు ఆన్సర్ ఇవ్వండి. 15 members 80 అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది టోటల్ 1200 అవుతుంది. ఓకేనా. 15 8s 120. ది యావరేజ్ ఆఫ్ 6 members ఈజ్ 72 అంటే ఇక్కడ వచ్చేసి 6 into 72 చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ వచ్చేసి 6 into 72 చేస్తే 6 7s 42 అంటే 420, 6 2s 12. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 420 + 12 అంటే 432 అవుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏమంటుంది, ది యావరేజ్ ఆఫ్ 6 members నెక్స్ట్ 6 members ఈజ్ 25% మోర్ దెన్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 members అంటుంది. ఓకేనా. సో ఇక్కడ 72 ఉంది, 25% మోర్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి 18 మోర్. ఓకేనా. సో అంటే నెక్స్ట్ 6 members వచ్చేసి మనకి 90 యావరేజ్తో ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ వచ్చేసి మనకి 90 యావరేజ్తో అంటే ఇక్కడ వచ్చేసి 540 అవుతుంది ఓకేనా. సో 12 నెంబర్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ 2 7 ఇక్కడ వచ్చేసి 972 అయిపోతుంది ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 1200లో 972 అయిపోతే ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత మిగులుతుంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి 10 - 2 అంటే 8 అవుతుంది, 9 - 7 అంటే 2 అవుతుంది, 11 - 9 అంటే 228 అవుతుంది ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 13th 14th వీటి నెంబర్స్ వచ్చేసి యావరేజ్ వచ్చేసి మీకు మిగిలింది ఎంత ఇక్కడ 228 ఓకే. సో ఇక్కడ 3 నెంబర్స్ యావరేజ్ మిగిలింది మీకు 228 ఓకేనా. సో కానీ ఇక్కడ వచ్చేసి ఏమంటుండు ది 13th నెంబర్ ఈజ్ 8 మోర్ దెన్ ది 15th నెంబర్ ఓకేనా. సో అండ్ ది 14th నెంబర్ ఈజ్ 10 లెస్ దెన్ ది 15th నెంబర్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 13th 14th నెంబర్ అంటుండు ఓకేనా. సో ఇక్కడ మనం 13th అండ్ 14th నెంబర్ కనుక్కోవాలి యావరేజ్లో. సో ఇక్కడ ఏంది చెప్పండిగా. సో చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 15th నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 14th నెంబర్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి x - 10 ఓకేనా. సో ఒకటి వచ్చేసి మనకి తక్కువ అన్నాడు కదా, ఒకటి వచ్చేసి ఎక్కువ x + 10 ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి 3x - 2 = ఇక్కడ వచ్చేసి మనకి 228 ఓకేనా. సో అంటే ఇక్కడ 3x = ఏమవుతుంది 230, x = ఏమవుతుంది ఇక్కడ 230/3 ఓకేనా. సో x = వాల్యూ ఏమొచ్చింది మనకి 230/3 వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి కనుక్కోమన్నది 13th 14th యావరేజ్ ఓకే. సో 13th 14th యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి చేయండి. ఇక్కడ x + 8 + x - 8 ఓకేనా. సో హోల్ డివైడెడ్ బై 2 యావరేజ్ కాబట్టి ఇక్కడ. సో ఓకే 2x అవుతుంది. 2x - 2 సో 2x - 2 /2 ఓకేనా. సో ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతే x - 1 మిగులుతుంది ఓకేనా. సో x - 1 అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటిది x అంటే 230/3 ఓకేనా. సో 230/3 - 1 అంటే ఇక్కడ వచ్చేసి చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి 227/3. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. 3 7s 21 1 ఉంటుంది, 3 5s 15 2 ఉంటుంది, సో 3 6s 18 ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 2 ఉంటుంది మళ్ళా. సో లాస్ట్కి వచ్చేసి 6 వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ ఏమవుతుంది 75.67 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సో ఇక్కడ లాస్ట్కి మీకు హోంవర్క్ అని చెప్పి లాస్ట్కి అయిపోయింది ఓకేనా. సో ఓకే దోస్తో ఎవరైతే లాస్ట్లో చూస్తున్నారో అందరూ థ్యాంక్స్ టు ఆల్ ఓకేనా. సో అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన కాంపిటేటివ్ త్రిబుల్ వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్టేటస్లో పెట్టండి, తెలుగు వాళ్ళందరికీ పంపించండి మన ఛానల్ని ఓకే దోస్తో. ఇక్కడ వచ్చేసి మనం క్లోజ్ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్స్ టు ఆల్ ఓకే. సో ఓకే బాయ్.